వెల్కమ్ బ్యాక్. రేపు తెలంగాణ భవన్లో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భేటీ కానున్నారు. అదే రోజు పార్టీ అభ్యర్థులకు బీ ఫారాలు అందజేయనున్నారు. బీ ఫారాలతో పాటు ఎన్నికల ఖర్చుల కోసం నియమావళిని అనుసరించి 95 లక్షల రూపాయల చెక్ను కూడా ఎంపీ అభ్యర్థులకు అందజేస్తారు. ఎన్నికల ప్రచారం, బహిరంగ సమావేశాల నిర్వహణ తదితర అంశాలపై కేసీఆర్ సుదీర్ఘంగా సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. బస్ యాత్ర, రూట్ మ్యాప్ పై కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 18న 4వ విడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండడంతో ఎన్నికల వ్యూహంపై గులాబీ బాస్ స్పీడ్ పెంచారు. ఇప్పటికే అన్ని పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి సార్వత్రిక సమరానికి సిద్ధంగా ఉన్న బీఆర్ఎస్ గురువారం నాడు కేసీఆర్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. పార్లమెంట్ అభ్యర్థులతో ప్రత్యేకంగా భేటీ కానున్న కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, పార్టీ ముఖ్యులతో సుదీర్ఘ సమావేశం నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారం, బహిరంగ సమావేశాల నిర్వహణ తదితర అంశాలపై కేసీఆర్ సుదీర్ఘంగా సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించనున్న బస్సు యాత్ర, రూట్ మ్యాప్ పై కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయనున్న పార్టీ అభ్యర్థులకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బీ ఫారాలు అందజేయనున్నారు. అదే సందర్భంలో ఎన్నికల ఖర్చుల నిమిత్తం నియమావళిని అనుసరించి 95 లక్షల రూపాయల చెక్కును అధినేత చేతుల మీదుగా ఎంపీ అభ్యర్థులు అందుకోనున్నారు. కాగా ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలను నమ్మి మోసపోయి చింతిస్తున్న తెలంగాణ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని తిరిగి కోరుకుంటున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్నది. తమ హక్కులు కాపాడాలంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఆదరించాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నట్టు సర్వేలు కూడా స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా అధినేత కేసీఆర్ ప్రచార సరళిని రూపొందించనున్నారు. ఇప్పటికే జరిపిన బహిరంగ సభలకు విపరీతమైన ప్రజాస్పందన వెల్లువెత్తుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు మరింత చేరువ కావాలని అధినేత కేసీఆర్ నిర్ణయించారు. కాంగ్రెస్ తెచ్చిన కరువుకు అల్లాడుతున్న రాష్ట్ర రైతాంగం వద్దకు వెళ్లి వారి కష్ట సుఖాలను తెలుసుకోవడానికి, వారికి భరోసానివ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. గురువారం నాడు జరగనున్న ఈ సమావేశంలో అధినేత కేసీఆర్ బస్సు యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ పై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.